ఎప్పుడే నీకున్న ప్రాబ్లం గురించి చెప్పేయాల్సిందిరా కృష్ణ. చెప్పేంత ధైర్యం ఉంటే విడిపోయేంత దూరం తీసుకొచ్చేవాడిని కాదు కదరా. తాగు. వద్దురా. ఒక అమ్మాయి మనం లవ్ చేస్తున్నంతసేపు ఏ తప్పు చేసినా అర్థం చేసుకుంటుందిరా. అదే అమ్మాయి మనల్ని అనుమానించడం మొదలుపెట్టాక మనం ఏం చేసినా తప్పులు ఎదుగుతుంది. లవ్ చేస్తున్నంతసేపు నా తడబాటు కూడా తనకు క్యూట్గానే అనిపించింది. కానీ బ్రేకప్ అయిన రోజు ఏమందో తెలుసా తేజ? నా మాటలు ఏదో ఆర్గనైజ్డ్గా మాట్లాడతానంట, ఏదో ముందే పేపర్ మీద రాసుకొచ్చినట్టుగా మాట్లాడతానంట. నా మాటల్లో ఫీలే ఉండదంట. అయినా ఈ అమ్మాయిలంతా ఇంతేరా, వాళ్ళ గురించి ఆలోచించి టైం వేస్ట్. లేదురా, తను చెప్పేది నిజమే. రే, ఇప్పటికిప్పుడు మన ఫస్ట్ సెమ్ నుంచి ఇప్పటి వరకు నువ్వు ఏ క్వశ్చన్ అన్న అడగరా, తడబడకుండా ఫట్మని సమాధానం చెప్తా. కానీ అదేంటో తెలియదు, కానీ బాలతో మాట్లాడాలంటే మొత్తం కాన్ఫిడెన్స్ మొత్తం పోతుందిరా. దీని అమ్మ జీవితం. మా ఫ్యామిలీలో 20 మంది ఉన్నారా, కానీ ఏ ఒక్కరు నా కల్లోకి రారు. చిన్నప్పుడు అమ్మ, ఇప్పుడు బాల. నాకెందుకో నేనే జెన్యున్ పర్సన్ కాదేమో అని భయమేస్తుందిరా. ఛా! అరే ఏమైందిరా, ఎందుకంత ఫ్రస్ట్రేట్ అవుతున్నావు? అరే ఆగరా. ఒరే కృష్ణ, అదేంట్రా అలా వచ్చేసావు? నువ్వు ఇలా బాధపడతావని చెప్పలేదురా. మార్నింగ్ షాపింగ్ మాల్ దగ్గర బాగా కనిపించింది. అవునరా, కనిపించింది. నీ ప్రాబ్లం గురించి చెప్తే అంతా విని సైలెంట్గా వెళ్ళిపోయిందా? వెళ్ళక మరేం చేస్తుందిరా. అయినా అదేం ప్రాబ్లం రా. నువ్వు ఎలా అంటాడో తెలుసు కాబట్టి, నేను నీ ఫ్రెండ్ అని కాబట్టి నీ ప్రాబ్లం నేను అర్థం చేసుకుంటాను. ఇంకెవరికైనా చెప్తే నమ్ముతారా? నాకు ఎవరితో పని లేదురా, బాలక్కత నమ్మితే చాలు. నీకు 100 చెడు అలవాట్లు ఉన్నాయని తెలిసినా కానీ ఒక అమ్మాయిని లవ్ చేయగలదు, కానీ కలలో కూడా వేరే వాళ్ళని కలవరించడాన్ని తట్టుకోలేదు. అలాంటిది నువ్వు ఏకంగా వెళ్ళినప్పుడల్లా ఒక్కొక్కసారి ఒక్కొక్క పేరుతో పిలిస్తే ఎలా రా? కానీ అవేం నిజం కాదు కదరా. అది నీకు నాకు తెలుసు బావ, తనకు తెలియదు కదా. సరే అవన్నీ కాదురా, నెక్స్ట్ ఎగ్జామ్స్ వస్తున్నాయి, దాని మీద కాన్సన్ట్రేట్ చేసావంటే బీటెక్ అయిపోతుంది, తర్వాత ఎంటెక్, మంచి జాబు. లైఫ్లో సెటిల్ అయ్యామంటే మిగిలినవన్నీ వాటంతట అవే వస్తాయిరా. లేదురా, నాతో బాల ఉందంటే చాలు, మిగిలినన్ని వాటంతట అవే వస్తాయి. సరే నువ్వు ఎంత చెప్పినా వినవు, కానీ టైం అవుతుంది, పద వెళ్దాం.